మీ డ్యూటీ మీరు చేశారు. నా డ్యూటీ నేను చేయాలిగా. లోపలికి వెళ్దామా? ఓకే రండి. మిస్టర్ హరికృష్ణ సార్, ఫార్చ్యూన్ కంపెనీ నుంచి వచ్చిన పర్సన్ ఇతనే. హలో. హలో. డబ్బు ఎలా తీసుకెళ్తారు? 2 వీలర్ మీద వచ్చాను. ఓకే. అంత డబ్బు బైక్ మీదంటే? నో ప్రాబ్లం సార్. కార్లో వెళ్తేనే డౌట్ వస్తుంది. 25 కోట్లు క్యాజువల్గా తీసుకెళ్తేనే ఎవరికి అనుమానం రాదు. నో ప్రాబ్లం, నేను ఫాలో అవుతా శేఖర్. సరే, దీని మీద ఒక సైన్ చేయండి. షూర్. టూ మినిట్స్లో సర్దిస్తాను. బ్యాగ్ ఇవ్వండి. టేక్ కేర్. ఉంటాయి. ఇదిగో తీసుకోండి. ఓకే. కంపెనీకి ఇవ్వాల్సిన మొత్తం సర్దారా? లేదు సార్, 25 crores మాత్రమే పెట్టాను. 3 times తీసుకెళ్తే బెటర్ అనుకుంటాను. కరెక్ట్ సార్. మళ్ళీ నేను రావడము లేకపోతే మా కంపెనీ వాళ్ళు వేరే పర్సన్ని పంపించడమో చేస్తారు. అప్పుడు ఇచ్చేసేయండి. ఆల్ రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. ఇక నేను బయలుదేరుతాను సార్. సెక్యూరిటీగా నేను ఫాలో అవుతాను సార్. అవసరం లేదు. ఈ బ్యాగ్లో ఉండే డబ్బు కన్నా ఆఫీస్లోనే ఎక్కువగా ఉంది. మీరు ఇక్కడ కాపలాగా ఉంటేనే మంచిది. దొంగ విధవులు ఎక్కడి నుంచి ఎలా వస్తారో చెప్పలేం. అయినా మీరున్నాక దోచుకోవడం చాలా కష్టం అండి. అసాధ్యం అనుకోండి. ఓకే ఇన్స్పెక్టర్, దెన్ షల్ ఐ లీవ్? ఓకే. యా, బాయ్. బాయ్.
ఎక్స్క్యూజ్ మీ. హలో, నేను ఫార్చ్యూన్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి. అమౌంట్ పంపాల్సిన అవసరం లేదు. హ్యాక్ అయిన అకౌంటే మళ్ళీ రన్ అవుతుంది. అలాగా? కానీ మీరు పంపిన సేనాపతికి మేము 25 crores ఇచ్చామండి. ఫోన్ చేసి వెనక్కి ఇచ్చేయమనండి. మేము ఎవరిని పంపలేదే. ఏంటి మీరు అనేది? సేనాపతి వచ్చాడు కదా. సేనాపతి మా ఆఫీస్లోనే ఉన్నాడు. పంపే ముందు కాల్ చేస్తామన్నాం కదా. మరి ఇప్పుడు ఈ డబ్బులు తీసుకెళ్ళింది? ఐ డోంట్ నో. షిట్! ఏమైంది శేఖర్? వచ్చిన వాడు దొంగ సార్. వాట్? అవును, ఫార్చ్యూన్ కంపెనీ వాళ్ళు ఎవరిని పంపించలేదంట. ఓ మై గాడ్! పదండి పదండి. పదండి. సార్, నేను బైక్ మీద ఫాలో అవుతాను, మీరు జీప్లో ఫాలో అవ్వండి. ఓకే. ఏయ్, ఆగు! ఏయ్, ఆగరా! ఆగు! ఏయ్! ఏయ్!
ఎస్కేప్ అయ్యాడు సార్. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. కోడ్ చెప్పాడు, వాడేనని లోపలికి వదిలాం. ఎలా క్యాచ్ చేశాడో తెలియడం లేదు. కానీ ఇప్పుడు మేడంకి ఏమని చెప్పాలి? డబ్బు పోయిందన్న బాధ కన్నా వాడు తప్పించుకున్నాడన్న బాధే ఎక్కువగా ఉంది. కూల్ శేఖర్, కూల్. ఆ ఏరియా పోలీసులందరినీ అలర్ట్ చేయండి, మేము వస్తున్నాం. ఓకే శేఖర్, కమాన్. పదండి. ఏయ్, అలా చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి. అసలు నీకు బుద్ధుందా? ఏం చేస్తున్నారో నువ్వు? చెప్పిన పని కూడా చేయకపోతే ఎలా చెప్పు? వాడు వస్తున్నాడు, మళ్ళీ మాట్లాడతాను. ఫోన్ పెట్టే. మేడం, పనవ్వనప్పుడు ఎందుకు రావడం? వెళ్ళు. మీరు అడిగింది దొరకలేదు మేడం, వేరే తీసుకొచ్చాను. దీనివల్ల ఏంటి ప్రయోజనం? 2 గంటల వరకు ఏమీ చేయలేరు మేడం. ఈలోపు మీరు ఏమనుకున్నారో అది చేయొచ్చు. సరే, ఇచ్చి తగలడు. ఇంకా ఇక్కడెందుకున్నావు? ఎవరు అడిగినా డీటెయిల్స్ చెప్పకుండా వెళ్ళు. వెళ్ళు. అలాగే మేడం. భవానీ, వాడేమిచ్చాడే? ఆ సౌందర్యని పడగొట్టాలి కదా. దానికి తాగించి స్టేజ్ మీద తందనాలాడేలా చేస్తే పరువు పోయి కాలేజ్ వదిలి పారిపోతుందనుకున్నాం కదా. అది తాగకపోతే, వాసనొచ్చి గుర్తుపడితే? డౌట్ వస్తే అది ఇంకా జాగ్రత్త పడుతుంది మేడం. ఇలాంటి వాటిని త్వరగా పసిగట్టేస్తుంది. అందుకే ఇది తెప్పించాను. నిజానికి అసలు సరుకు దొరకలేదన్నాడు, కానీ ఇది కూడా అలాగే పనిచేస్తుందంట. ఇప్పుడేం చేస్తావో మాకు చెప్పు భవానీ. ఈ 2 గంటల్లోనే ఫంక్షన్ అవుతుంది. దీన్ని వాడితే అది దెయ్యం పట్టినట్లే పూనకం వచ్చినట్లు ఊగిపోతుంది. ఇలాంటివి జరుగుతాయంటావా? నువ్వే చూస్తావు కదా. పల్లెటూళ్ళలో ఇలాంటివి ఉంటాయి కానీ సిటీలో కూడా ఇలాంటివి నమ్ముతారా? నమ్మట్లేదు కదా? మీరే ప్రత్యక్షంగా చూస్తారిప్పుడే. ప్రూవ్ చేయ భవానీ, అప్పుడు గాని నాకు డౌట్ పోదు. సరే అయితే. ఏయ్, ఇది కొంచెం వాసన పీల్చవే. అమ్మోరు తల్లిలా ఊగిపోతానా ఏంటి? ముందు వాసన పీల్చవే. అమ్మోరు తల్లిండ్రా నేను, అమ్మోరు తల్లిండ్రా నేను, అమ్మోరు తల్లిండ్రా నేను. అమ్మోరు తల్లిండ్రా నేను, రే అమ్మోరు తల్లిండ్రా నేను. అమ్మోరు తల్లిండ్రా నేను, అమ్మోరు తల్లిండ్రా నేను. ఏమైంది దీనికి? పూనకం వచ్చినట్టు ఊగిపోతుంది. 2 గంటలు అలాగే ఉంటుంది. సేమ్ టు సేమ్. సౌందర్య కూడా ఇలాగే అల్లరి చేస్తుంది. స్టూడెంట్స్ అందరూ కలిసి చెప్పులు రాళ్ళు విసిరి దాన్ని పక్కకి లాగి పడేస్తారు కదా. అమ్మోరు తల్లిండ్రా నేను. ఈ మందు పీల్చిన తర్వాత అలాగే ఊగిపోయి పరువు పోగొట్టుకుంటుంది. దాని మీద ప్రయోగిద్దాం, పదండి. అమ్మోరు తల్లిండ్రా ఏయ్, నేను. జాగ్రత్తగా దాన్ని పక్కకి తీసుకెళ్ళండి. చైత్ర, నూరా.
అభి అభి నేను అనుకున్నదొకటి అయిందొకటి. వీడెప్పుడు వస్తాడో ఏందో. ఎందుకురా ఇట్లా చేసినావు? ఇలాగే స్టేజ్ మీదకి వెళ్తే అందరికీ డౌట్ వస్తుంది. ఈ గాయం కనబడకూడదు. ఇప్పుడు నేను సౌందర్యకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. సచ్చినోడా, ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడ నుండి వచ్చినావు? నన్ను టెన్షన్ లో పడేసినావు కదరా నిన్ను. ఏయ్ సౌందర్య ఆగు, ఏమైంది నీకు? నీకేమైందిరా? పాగలుగా లెక్క చేస్తున్నావు. నేను పాస్ అవ్వకూడదనే కదా నువ్వు ఇట్లా చేస్తున్నావు. ఆపు, అరవకు. నాటకం వేయాలా వద్దా? అందుకే కదరా నేను రెడీ అయింది. నువ్వు మాత్రం ఇంకా ఇట్లనే ఉన్నావు. నేను వచ్చాను కదా, గొడవ చేయకు. నాటకం ఆడదాం. నడుంకి ఇట్లా కట్టుకున్నావేంద్రా? ఏయ్, ఆ! 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 ఏమైందిరా? అయ్యో, రక్తం వస్తుంది. ఏయ్, ష్! దెబ్బ తగిలింది, అందుకే రాలేదు. దాకానికి పద, నడు. వద్దు. నాటకం ఆడాలి. ప్రిన్సిపల్ నిన్ను పాస్ చేయాలంటే నువ్వు నేను వరోధిని ప్రవరాక్యుడిగా స్టేజ్ మీదకి వెళ్ళాలి. ఎంత రక్తం వస్తుంటే నాటకం ఎట్లా రాబాయ్? పర్వాలేదు, ముందు నాటకం ఆడదాం. త్వరగా పద. రెడీ అవ్వాలి. ఇట్లనే వస్తావా? పద. జాగ్రత్త. నువ్వు బయటికెళ్ళు, నేను బట్టలు మార్చుకుని వస్తాను. వెళ్ళు.